కి స్తోత్రము, దేవాదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సోదరి సోదరుడా, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అవును కదా, మనకి మంచి కాపరి ఉన్నప్పుడు గొర్రెలమైనటువంటి మనకి ఏది కూడా లోటు ఉండదు. ఎందుకనంటే మంచి కాపరి ఏం చేస్తాడంటే పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని పరుండ చేయిస్తాడు. అంటే ఈ లోకానుసారంగా మనం చూసినట్లయితే ఒక మంచి కాపరి తన గొర్రెలను ఎక్కడైతే కనుక పచ్చిక ఉన్నదో అక్కడికి తీసుకెళ్ళి మంచి మేతగల చోట వాటిని మేసేటట్టుగా చేస్తాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా మనకి మంచి కాపరి ఉన్నాడు. చూడండి, మంచి కాపరి అంట ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపులు తీయును. యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 2వ వచనం నుంచి, ద్వారమున ఎవడైతే కనుక నిజమైనటువంటి కాపరైతే ద్వారాన ప్రవేశిస్తాడో, అదే కనుక గొర్రెల దొడ్డిలో ద్వారము ప్రవేశింపక వేరే మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునేవాడు. కాపరిలో కూడా దొంగలు ఉన్నారు, దోచుకునేవారు ఉన్నారు. కానీ మంచి కాపరి అయితేనంట ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకు నడిపించును. అవును కదా, ఎప్పుడైతే కనుక సొంత కాపరి, మంచి కాపరి పేరు పెట్టి పిలవగానే ఆ గొర్రెలు ఆ కాపరి యొక్క స్వరాన్ని వింటాయి, ఆయన వెంబడిస్తాయి. అందుకే చూడండి, మరియు అతడు తన సొంత గొర్రెలంటిని వెలుపలకు నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. ఎందుకంటే గొర్రెలకు ముందుగా నడుస్తాడు, అతన్ని ఆ గొర్రెలు వెంబడిస్తాయి. అవును కదా ప్రియ సోదరి సోదరులారా, నిజంగా ఈ దినాల్లో చూసుకున్నట్లయితే ఒక మంచి కాపరి ఉండినట్లయితే ఆ గొర్రెలు, ఇదిగో ఆ మంచి కాపరి ఏ విధంగా అయితే ఆ పచ్చిగల చోట్లకి తీసుకువెళ్తాడో అదేవిధంగా ఈ దినాల్లో కూడా సంఘములటువంటి విశ్వాసులు కూడా ఆ యొక్క కాపరిని వెంబడిస్తారు. అయితే ఇదిగో మన ప్రధాన కాపరి అయినటువంటి యేసుక్రీస్తు వారు, ఇదిగో ఆయన స్వరాన్ని కనుక మనం వినినట్లయితే ఆయన వెంబడించేవారిగా మనం ఉంటామని దేవుని యొక్క వాక్యం తేటతెల్లంగా సెలవిస్తుంది ఇక్కడ. అందుకే చూడండి, అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రం వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయంగా చెప్తున్నానని వారితో నేను. అవును కదా, అన్యుని మాట ఆ యొక్క గొర్రెలైతే వినవు, అన్యులను వెంబడింపవు, వారిని చూసి పారిపోతాయి. అయితే నిజమైనటువంటి కాపరి తన సొంత కాపరిని అయితే ఆ కాపరి యొక్క స్వరాన్ని వింటాయి, కాపరిని వెంబడిస్తాయని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అందుకే 7వ వచనం చూస్తే, కాబట్టి యేసు మరల వారితో ఇట్లా అంటున్నాడు, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు. అంటే నాకు ముందు ఎవరైతే వచ్చారో వారందరూ ఎలా ఉన్నారంట? దొంగలను దోచుకునేవారు. ఈ దినాల్లో చూసుకున్నట్లయితే అనేక మంది కాపరులమని చెప్పుకుంటున్నారు, కానీ దోచుకుంటున్నారు. మనం ఎప్పుడు కూడా ఒకరిని దోచుకునే విధంగా ఉండకూడదు. కానీ ప్రభువారు మనకి ఏదైతే మాదిరికరంగా చూపించి వెళ్ళారో ఆ మాదిరిత్వాన్ని మనం చూపించాలి, కానీ మనం దోచుకునేవారుగా దొంగలుగా ఉండకూడదు. అది ప్రభువుకి ఇష్టము కాదు. అందుకే నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేతమోయుచుండెను. దొంగతనమును హత్యనాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు? దొంగ దేనికి వస్తాడు? హత్య చేయడానికి వస్తాడు, దోచుకుంటాకు వస్తాడు. కానీ మన ప్రధాన కాపరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, ఇదిగో నశించిపోతున్నటువంటి వారిని, ఇదిగో త్రోవ తప్పిపోయినటువంటి గొర్రెల్ని వెదికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. అవును కదా,
దావీదు గారు చూసుకున్నట్లయితే మంచి గొర్రెల కాపరండి. అందుకే దావీదు గారిని దేవుడు గొర్రెల దొడ్లలో నుంచి ఆయన పిలుచుకుని, ఇదిగో దావీదు, నువ్వు ఇక్కడి నుంచి ఇశ్రాయేలు గొర్రెలు నువ్వు మేపుది కానీ, అంటే ఇశ్రాయేలు నువ్వు మేపుది కానీ, అంటే ఆయన యొక్క బిడ్డల్ని గొర్రెలతో పోల్చాడు. అందుకే దావీదు గారిని గొర్రెల దొడ్లలో నుంచి ఆయన పిలుచుకో. అందుకే తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించాను. పాడి గొర్రెలను వెంబడించటం మానిపించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ వృద్ధుడై వారిని పాలించెను. కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించాను. అవును కదా, కార్యములందు నేర్పరి ఉండినట్లయితే గనక మంచి మార్గంలో నడిపించగలడు. ఇదిగో నేను గొర్రెలకు మంచి కాపరిని. ఈ దినాల్లో ఎవరున్నారండి? నిజంగా ఒక కాపరి తన విశ్వాసుల కొరకు ప్రాణం పెట్టేటువంటి కాపరి ఉన్నారా? కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇదిగో మన కొరకు, ఇదిగో నేను మంచి కాపరిని అని ఆయన ప్రాణం పెట్టాడని. నిజంగానే ఆయన ఏదో మాటలతోటి ఊరకనే మాట్లాడలేదు. ఆయన ఏదైతే చెప్పాడో అది చేసి చూపించాడు. నిజమైనటువంటి కాపరి అయినా ఇదిగో తన ప్రాణమును పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలు విడిచిపెట్టి పారిపోవును. జీతగాడు ఏం చేస్తాడు? నిజంగా వాడు మనం చూసుకున్నట్లయితే ఎక్కడికైనా ఆ మందని తోలుకెళ్ళినప్పుడు ఏదైనా ఒక తోడేలు వచ్చిందంటే ఏం చేస్తాడో? పారిపోతాడు. కానీ నిజమైనటువంటి కాపరైతే ఎన్ని శ్రమలు వచ్చినా సరే తన గొర్రెలని కాపాడుకుంటాడు. అదే దాచుకునేవాడు, దొంగ దోచుకునేవాడు అయితే విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కానీ మన ప్రభువు అయితే అట్లా చేయలేదు మనల్ని. ఆయన ఎప్పుడు కూడా నిత్యము తన బిడ్డల్ని కాపాడుతూనే ఉన్నాడు. ఇదిగో ఆ యొక్క ఎవడైతే గనక జీతగాడు ఉంటాడో వాడైతే ఏం చేస్తాడంట? తోడేలు వచ్చినప్పుడు గొర్రెలు నావి కాదు కదా అని పారిపోతాడు, విడిచిపెట్టేస్తాడు, వెళ్ళిపోతాడు. కానీ ప్రియ సోదరి సోదరులారా, దేవుడైతే మన ప్రభువు అయితే అటువంటి వాడు కాదు అని దేవుని యొక్క వాక్యం చదువుతుంది. చూడండి, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. ఒకవేళ గనక తప్పిపోతేనంట నేనే అంటున్నాడు. నా గొర్రెలు నేను వెతికి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతికినట్లు నేను నా గొర్రెలు వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడి నుండి నేను వాటిని తప్పించి ఆయా జనుల్లో నుండి వాటిని తోడుకుని వచ్చి ఆయా దేశం నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున సకలమైన కాపురస్తులందును వాటిని మేపిదను. ఎందుకు? వాగుల యొద్ద తాగటానికి మంచి నీరు ఉంటుంది, పుష్కలంగా గడ్డి ఉంటుంది. అటువంటి చోట్ల నేను గొర్రెలను తప్పిపోయిన వాటిని తీసుకుని వచ్చి నేను మేపుతాను. ఇదిగో నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేల్ యొక్క ఉన్నత స్థలం మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడవి మంచి దొడ్డిలో పండుకొనును. చూసారా, పండుకుంటానికి తినటానికి ఒక కాపరి ఏ విధంగా అయితే ప్రయాసపడతాడో, ఇదిగో ఆత్మల కాపరి కూడా అదే విధంగా ప్రయాసపడతాడు. ఇదిగో నా బిడ్డలు మంచిగా భుజించాలి. ఏం భుజించాలి? ఈ లోకానుసరైన ఆహారం కాదు. ఎంతసేపు మనకి ఈ లోకానుసరైన ఆహారం కోసమే మనం ఆలోచిస్తూ ఉంటాము. అందుకే దేవుని యొక్క వాక్యం చేస్తుంది, ఇదిగో రొట్టె వలన కాదు కానీ దేవుని యొక్క మాట వలన మనము జీవించగలుగుతాము. దానివల్ల మనం తృప్తి పొందుతాము. రొట్టె వలన తృప్తి పొందటం కాదు కానీ ఇదిగో దేవుని యొక్క వాక్యం వలన, ఇదిగో ఆత్మీయ ఆహారాన్ని మనం భుజించినట్లయితే, ఇదిగో నువ్వు సరైనటువంటి స్థలంలో కనుక నువ్వు పండుకున్నట్లయితే
మన కాపరి నిత్యము మనతోనే ఉంటాడు. ఎందుకు? ఆయన దాచుకునేవాడు దోచుకునేవాడు కాదైనా. మంచి కాపరి, తన గొర్రెల కొరకు ఆయన ప్రాణం పెట్టేటువంటి వాడు. అందుకే దేవుని యొక్క వాక్యం చేస్తుంది. ఇక్కడ చూడండి, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావాలని అవి నా స్వరం వినును. అప్పుడు మంద ఒక్కటియో గొర్రెల కాపరి ఒక్కడును అగును. ఇవే కాదు, నా కాని కూడా ఇంకా వేరే ఉన్నవి, వాటన్నిటిని కూడా నేను సమకూర్చేదను. అప్పుడు ఇవన్నీ కూడా ఒక స్థలంలో ఉంటాయి. ఒకే కాపరి ఉంటాడు. అవును కదా ప్రియ సోదరి సోదరులు, మనందరికీ ఒకే కాపరి. కానీ మనం ఈ లోకంలో చూసుకున్నట్లయితే మనుషుల్ని ఈ కాపరి ఈయన వాక్యం చెప్తేనే నేను వినాలి నా కాపరి అని అనుకుంటాం మనం. కాదు, మన ప్రధాన కాపరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఎవరు వాక్యం చెప్పినా సరే మనము లోబడినట్లయితే, ఇదిగో నిజమైనటువంటి కాపరి తన యొక్క గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. మరి మనం ఏ విధంగా జీవిస్తున్నాం? ఆ యొక్క కాపరి స్వరాన్ని మనం వినేవారుగా ఉన్నామా? కాపరిని వెంబడించేవారుగా ఉన్నామా? నిజమైనటువంటి కాపరి అయితే దోచుకునేవాడు దొంగ కాదు. తోడేలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు విడిచిపెట్టేసేవాడు కాదు గొర్రెలని. ఇదిగో ఇందాక చెప్పుకున్నాం కదా, దావీదు చూసుకున్నట్లయితే ఆ యొక్క అడవిలో తన యొక్క గొర్రెలు మేపుచున్నప్పుడు, మందను మేపుచున్నప్పుడు, ఇదిగో ఎలుగుబంటి వచ్చినా, సింహం వచ్చినా చీల్చి చెండాడి తన యొక్క గొర్రెలను కాపాడుకున్నాడు. ఈ దినాన్ని కూడా ఇదిగో సంఘములో గనక సాతానుడు ప్రవేశిస్తే గనక తన యొక్క బిడ్డల్ని ఎత్తుకెళ్ళిపోవటానికి ఇదిగో కాపరి కూడా అదేవిధంగా సాతాన్ని తరిమి కొట్టే విధంగా ఉండినట్లయితే, ఇదిగో అటువంటి వారు నిజంగా దేవుడు అంటున్నాడు కదా, ప్రభు అంటున్నారు, ఇదిగో నేను వాగుల యొద్దను పర్వతముల పైన మంచి ఆహారము, ఆత్మీయ ఆహారాన్ని, ఈ వాక్యాన్ని గనక, సత్యమైనటువంటి వాక్యాన్ని వారికి పంచినప్పుడు వారు భుజిస్తారు, తప్పిపోవు. కాపరి యొక్క స్వరాన్ని వింటాయి, ఆ కాపరిని వెంబడిస్తాయి. ప్రియ సోదరి సోదరా, మన దేవుడు గొప్ప దేవుడు. ఇదిగో మన ప్రధాన కాపరిని, ప్రభువుని మనం వెంబడించేవారుగా, ఆయన స్వరాన్ని మనం వినేవారుగా మనం జీవించినట్లయితే, అందుకే కింద చూసుకున్నట్లయితే ఇక్కడ యోహాను సువార్తలోనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఇదిగో 27వ వచనంలో చూసుకున్నట్లయితే, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎందుకు నశించవు? ఎప్పుడైతే గనక నిత్య జీవాన్ని మనము పొందుకుంటామో, ఆ అనుగ్రహం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఆ యొక్క ఆత్మీయ ఆహారాన్ని మనం ఎప్పుడైతే బలంగా భుజిస్తామో, మనం ఎప్పుడు కూడా తప్పిపోము. ఇదిగో ప్రభువారు అంటున్నారు, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎవడు ఇస్తాడండి? ఆత్మీయారాన్ని మనకి ఇచ్చినప్పుడు, ఆ నిత్య జీవాన్ని మనం కలిగినప్పుడు, ప్రభు యొక్క చేతిలో నుండి, ఆ యొక్క కాపరి చేతిలో నుండి సాతానుగాడు అపహరించలేడు, దొంగిలించలేడు, పట్టుకుని వెళ్ళలేడు, మనల్ని ఏమి చేయలేడు. ఎందుకనంటే ఇదిగో కాపరి, నిజమైనటువంటి కాపరి మంచి స్థలంలో వాటిని పరుండి పెట్టాడు, మంచి ఆహారము వాటికి అనుగ్రహిస్తున్నాడు. అప్పుడు ఆ యొక్క కాపరి స్వరాన్ని వింటాయి, ఆ కాపరిని వెంబడిస్తాయి. ఇదిగో ఈ దినాల్లో చూసుకున్నట్లయితే ఏ కాపరిని వెంబడించాలో, ఏ విధంగా వారు ఎవరి స్వరాన్ని వినాలో కూడా అయోమయ స్థితిలో ఉన్నారు. ఎందుకనంటే అనేక రకాలుగా దేవుని యొక్క వాక్యము బోధింపబడుతుంది. ప్రియ సోదరి సోదరుడా, నువ్వు నిజంగా ఎవరి స్వరాన్ని వింటున్నావు? దేవుని యొక్క స్వరాన్న, నిజమైనటువంటి
కాపరి యొక్క స్వరాన్ని వింటున్నావా? లేకపోతే ఇదిగో ఆ జీతగాడి యొక్క స్వరాన్ని వినినట్లయితే ఒక శ్రమ దినాన్న వచ్చినప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడో ఇవి నావి కాదు కదా అని ఎప్పుడైతే గనక తన గొర్రెల కొరకు నిత్యము పాటుపడుతూ ఉంటాడో, అయ్యో నా గొర్రెలను మంచి ఆహారం నేను పెట్టాలి, మంచి స్థలాల్లో వాటిని పరుండింప చేయాలి అని ఏ కాపరైతే ఆలోచిస్తాడో తన గొర్రెల కొరకు, అప్పుడు నిజంగా గొర్రెలు దారి తప్పిపోవు, ఆ కాపరిని వెంబడిస్తాయి. కనుక దేవుడు నిజంగా ఇదిగో వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. ఎందుకంటే తండ్రి అప్పగించాడు. తండ్రి చేతిలో నుంచి ఎవడు అపహరింపగలడు ఆ గొర్రెలని, ఆ విశ్వాసుల్ని, ఆ సంఘాన్ని? ఎందుకనంటే కాపరి తన యొక్క గొర్రెల కొరకు ప్రాణం పెడుతున్నాడు. అంతకంటే మనకి భాగ్యం ఎక్కడ దొరుకుతుంది? అటువంటి భాగ్యం మనకి ఎక్కడ దొరుకుతుంది? అందుకే ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నేనే నా గొర్రెలను పరుండబెట్టుదును, ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు, తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకుని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికిని బలముగల వాటికిని శిక్షయు మేత పెట్టి లయపరచుదును. చూసారా, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఒకవేళ గనక తప్పిపోయిన దాన్ని నేను వెతుకుదును. ఈ దినాల్లో చూసుకున్నట్లయితే తప్పిపోయినటువంటి వారిని సమర్థించటం లేదు, బుద్ధి చెప్పటం లేదు. వారిని వెతికి మరలా రక్షించి దేవుని సన్నిధిలోనికి నడిపించేవారు ఉన్నారా కాపరులు? కానీ ప్రభువు తప్పిపోయిన దాన్ని నేను వెతికి నేను సరైనటువంటి మార్గంలో నేను పెడతాను. ఇదిగో తోలివేసిన దాన్ని మరలా తోలుకుని వచ్చేదను, గాయపడిన దానికి కట్టెదను. ఈ దినాల్లో గాయపడినటువంటి వారిని కట్టేవారు ఉన్నారా? వారిని ఓదార్చేవారు ఉన్నారా? లేకపోతే వారి గాయాలను ఇంకా రేపుతున్నారా? కానీ మన ప్రభు అయితే గాయపడినటువంటి గొర్రెని నేను కట్టుదను. ఎంత గొప్ప దేవుడు అండి! మనల్ని ఆదరించేటువంటి వాడు మన దేవుడు. మనం ఏ విషయంలో మనం భయపడాలి? ఎందుకంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల ఆయన మనల్ని పరుండ చేయించున్నాడంటే ఆయన స్వరాన్ని మనం వినినట్లయితే, ఆయన వెంబడించినట్లయితే, ఇదిగో ఆయన చేతుల్లో నుండి మళ్ళీ ఎవడు అపహరింపగలడు? తండ్రి చేతుల్లో నుండి ఎవడు అపహరింపగలడండి? నిజమైనటువంటి కాపరి ఎవరు అని మనం గ్రహించుకున్నట్లయితే ఆ నిజమైనటువంటి కాపరిని మనం వెంబడిస్తాం. అదే కనుక జీతగాడైతే కనుక, దోచుకునేవాడు దొంగ అయితే కనుక శ్రమ దినాన్న వాడు పారిపోతాడు. మంచి ఆత్మీయ ఆహారాన్ని పెడుతున్నటువంటి కాపరిని కనుక, ఆ కాపరి స్వరాన్ని, ఆ కాపరిని మనం వెంబడించినట్లయితే, ఇదిగో ఆ నిత్య జీవాన్ని మనం పొందుకున్నట్లయితే మనం ఎక్కడ తప్పిపోతామో. అందుకే దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది, క్రొవ్విన వాటికినంట బలము గల వాటికిని శిక్షయును మేత పెట్టి లయపరిచెదను. నా మందా మీ విషయమే దేవుడైన యెహోవాకు నేను సెలవిచ్చినదేమనగా, గొర్రెలకును మధ్యను, గొర్రెలకును పొట్టేలకును మధ్యను, గొర్రెలకు మేకపోతులకు మధ్యను భేదం కనుగొని నేను తీర్పు తీర్చేదను. ఇదిగో గొర్రెలకు మధ్యన పొట్టేలకు మధ్యన ఉన్నాయి, వాటికి భేదము నేను తీర్పు తీరుస్తాను, భేదం కనుగొని. అవును కదా, మనం నిజంగా దేవునికి లోబడితే, ఆయన స్వరాన్ని మనం విని జీవించినట్లయితే, ఇదిగో ఆయన ఎదుట గొప్ప సాక్షిగా మనం నిలబడతాం. ఇదిగో ప్రభు యొక్క స్వరాన్ని విని ఆయన వెంబడించేవారుగా. ఎందుకంటే ఆయన మంచి గొర్రెలకు మంచి కాపరైన, గొర్రెలు కూడా మంచిగా ఉండినట్లయితే, సంఘములో మంచి విశ్వాసాలుగా ఉండినట్లయితే, మంచి ఆత్మీయ ఆహారాన్ని భుజించి ఆ నిత్య జీవాన్ని మనం పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనకి అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో నేను మంచి గొర్రెల కాపరిను సెలవిస్తున్నావు ప్రభా. అవును తండ్రి, నువ్వు మంచి కాపరివయ్యా. నీ గొర్రెల కొరకు ప్రభా నువ్వు ప్రాణం పెట్టినటువంటి గొప్ప కాపరివయ్యా. ఇదిగో తండ్రి, ఈ దినాల్లో కూడా దొంగలు దోచుకునే వారు కాకుండా ప్రభా, మేము నీ స్వరాన్ని విని ప్రభా నిన్ను వెంబడించేవారుగా మమ్మల్ని తీర్చిదిద్దమని, అనారోగ్య బిడ్డలకు ఆరోగ్యాలు దయచేసి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామమున అడిగినాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.